చూడండి చక్కగా మనకి పూరి బంగాళదుంప కుర్మా అండి చక్కగా రెడీ అయిపోయింది. ఇది కావాలనుకుంటే చూడండి పూరి ఎంత స్మూత్గా ఉందో. ఇలా పెట్టుకొని ఇలా తింటే ఎంత బాగుందో చూసారా. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో, దీన్ని తయారు చేసే విధానం ఏంటో మనం వీడియోలోకి వెళ్ళి చూద్దామండి. హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? మేము బాగున్నామండి. ఈరోజు వచ్చేసి బంగాళదుంప కుర్మా చేయబోతున్నాండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి బంగాళదుంప కుర్మా. దానికి కావాల్సిన పదార్థాలు, ఫస్ట్ బంగాళదుంప నేను వచ్చేసి ఒక 4 బంగాళదుంపలు కట్ చేసుకొని ఇట్లా పైన చిక్కు తీసేసి కట్ చేసి పెట్టుకున్నాను అండి. 2 క్యారెట్ అండి, 2 క్యారెట్ కట్ చేసి పెట్టుకున్నా. బీన్స్ అండి, బీన్స్ ఒక 3 బీన్స్ తీసుకొని ఇలా కట్ చేసుకున్నా. ఈ ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకొని ఉడకబెట్టుకోవాలండి. కుక్కర్లోకి వేసి మొత్తం 3 విజిల్ వచ్చేటట్టుగా ఉడకబెట్టుకున్నాం. ఇవాళ మన పూరి కూడా తయారు చేసుకున్నాను అండి. అంతలో అవన్నీ ఉడుకుతున్నాయి కదా, ఉడికేటప్పటికి పూరి కూడా తయారు చేసుకున్నాను. నేను వచ్చేసి ఒక 1/2 కిలో గోధుమ పిండి తీసుకున్నాను అండి. దాంట్లోకి సరిపోయేంత సాల్ట్ వేసుకొని మన చపాతీ పిండిలాగా కలుపుకుందాం. ఇలా కలుపుకోవాలి. ఎలా అంటే మెత్తగా స్మూత్గా ఉండాలండి పిండి. ఇలా స్మూత్గా కలుపుకొని పక్కన పెట్టేసుకొని మసాలా, దీనికి కావాల్సిన మసాలా ఏంటో, కుర్మాకు కావాల్సిన మసాలా ఏంటో తయారు చేద్దాం. చూడండి ఇదిగోండి మసాలా కావాల్సింది చిన్న ఎండు కొబ్బరి అండి, కొంచెం చిన్న సైజు ఎండు కొబ్బరి ముక్కలు, ఒక చిన్న చెక్క, 4 ఆలుక్కాయలు, 4 లవంగాయలు, ఒక చిన్న స్పూన్తో 1 స్పూను నూగులండి, 1 స్పూను గసగసాలు, 1 స్పూను ధనియాలు. మొత్తం కలిసి మనం మిక్సీ పెట్టుకోవాలండి. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఇదిగోండి మిక్సీ పట్టుకున్నామండి. మనం ఇందా చెప్పే కదా, మిక్సీ పట్టుకున్నాక మసాలా దాంట్లోకి ఇప్పుడు టమాటాలు కూడా ఒక 4 టమాటాలు వేసుకోవాలండి. 4 టమాటాలు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. బాండి పెట్టుకోవాలండి. బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. కుర్మాకి కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టిద్దండి, బంగాళదుంప కుర్మా కదా. ఇదిగోండి 2 గంటల ఆయిల్ పట్టిద్దండి. ఉల్లిపాయలు వచ్చేసి పెద్ద సైజు ఉల్లిపాయలు 2 అండి. ఇట్లాగా పొడుగ్గా కట్ చేసుకొని ఇట్లా నలుపుకోవాలండి. బాగా నలుపుకొని ఇవ్వండి. పచ్చిమిరకాయలు వచ్చేసి 3 పచ్చిమిరకాయలండి. 3 పచ్చిమిరకాయలు పొడుగ్గా ఇట్లా సీలికలు చేసుకోవాలండి. ఇవ్వండి నూనె కాగింది కదా, నూనెలో ఉల్లిపాయలు వేసుకోవాలి. ఫస్ట్ పొడుగ్గా కట్ చేసుకున్నా మన పచ్చిమిరకాయలండి. పచ్చిమిరకాయలు పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు మనకి గోల్డ్ కలర్ వచ్చేటట్టుగా బాగా వేయించుకోవాలండి. ఉల్లిపాయలు మనం ముందు సాల్ట్ వేసుకోవాలండి. ఉల్లిపాయలు బాగా తొందరగా మగ్గాలి, గోల్డ్ కలర్ రావాలంటే 1 స్పూను సాల్ట్ వేసుకోవాలి. ఒక స్పూను అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేటట్టుగా వేయించుకోవాలండి. 1 స్పూను పసుపు, 1 స్పూను జీలకర్ర. మసాలాలు పట్టుకున్నాక మసాలా పేస్ట్ మొత్తం వేసుకోవాలండి. దీంట్లో మసాలా వేసుకున్నాకండి 2 నిమిషాల పాటు బాగా మసాలా పేస్ట్ అంతా పచ్చివాసన పోయేటట్టు. మనం వేయించుకోలేదు కాబట్టి, వేయించుకుంటేనే వెంటనే వాటర్ పోసుకోవచ్చండి. మనం వేయించుకోలేదు కాబట్టి 2 నిమిషాల పాటు మసాలా మొత్తం మగ్గాలండి. బాగా వాసన అంతా పోయేటట్టుగా బాగా నేనైతే మిక్సీ గిన్నె కడిగి ఒక 2 గ్లాసులు వాటర్ పోసుకున్నానండి. మీకు సరిపోయినన్ని పోసుకోండి. మీకు వాటర్ చిక్కగా రావాలనుకుంటేనే ఒక 2 గ్లాసులు పోసుకోండి. 1 స్పూను కారం అండి, ఎక్కువ వేసుకోకూడదు, 1 స్పూన్ వేసుకోవాలి. మనం మసాలాలు వేసుకున్నాం కాబట్టి తక్కువ వేసుకోవాలి కారం. చూడండి బఠానీలు అండి, పచ్చి బఠానీలు గ్రీన్ కలర్. నేను వచ్చేసి ఒక 50 గ్రాములు తీసుకున్నాను. 50 గ్రాములు నానబెట్టుకొని 1/2 గంట ముందు నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇందాక ఇవ్వండి 50 గ్రాములు పచ్చి బఠానీలు అండి. ఇదిగోండి చక్కగా మనకి కుర్మా కూడా ఆయిల్ కూడా పైకి వస్తుంది చూసారా. ఆయిల్ పైకి వచ్చేటప్పుడు ఇందాక మనం ఉడకబెట్టుకున్నాక బీన్స్, క్యారెట్, బంగాళదుంప అవన్నీ ఇప్పుడు వేసేసుకోవాలండి. ఇదంతా చిన్నగా మనం ఉడకబెట్టుకున్నాం కదా, ముక్కలు ఇలాగే ఉండాలండి. ముక్కలు ఇలాగే ఉంచి బాగా కలుపుకోవాలి. ఇవ్వండి ఆయిల్ వేడెక్కింది కదా, మనం ఆయిల్ బాగా వేడెక్కాలండి, ఎక్కువ పోసుకోవాలి. అప్పుడు కానీ పూరి బాగా వస్తాయండి. ఇట్లా వేసేసుకొని ఇలా అంటూ ఉండాలండి. ఇలా అంటుంటే మనకి పూరి చక్కగా పొంగిద్దండి.
పూరి పొంగనోళ్ళకి కూడా ఇలా పొంగిపోయిందండి. పొంగిందో పూరి ఇలా పొంగింది. పూరికి పూరి కూరకి కుర్మాకి సూపర్ కాంబినేషన్ అండి. చాలా బాగుంటుంది. ఈ పూరి చేసుకొని చాలా టేస్టీ కూడా వచ్చిందండి. చూసారా పూరి ఎంత చక్కగా పొంగిందో. ఇలా పొంగాలండి పూరి. ఇలా పొంగితే మనకి టేస్ట్ వచ్చింది. చూడండి రెండో పూరి కూడా వేసేసుకున్నాం. రెండో పూరి కూడా ఇట్లా చక్కగా ఇట్లా పొంగిపోవాలండి. పూరీలు ఎప్పుడైనా మెత్తగా రావాలంటే ఇందాక చూపించాగండి కొలత ప్రకారం చక్కగా అలా చేసుకుంటే పూరీలు ఎప్పుడైనా ఇట్లా పొంగి తీయండి. చూడండి ఇట్లా మనకి పొంగిపోతాయి బాగా. చూడండి చక్కగా మనకి ఇది ఆయిల్ అంతా పైకి వచ్చేసిందండి. ఆయిల్ పైకి వచ్చేసింది కాబట్టి ఇంక అయిపోయిందండి మనకి కుర్మా. చక్కగా చూసారా గ్రీన్ కలర్లో ఎంత బాగుందో. చాలా టేస్టీగా పూరి కాంబినేషన్కి కుర్మా కూడా చేసుకోండి. పూరి కూరే కాదండి కుర్మా కూడా సూపర్ కాంబినేషన్ అండి. ఇది చపాతీలోకి కానీ పుల్కాల్లోకి కానీ రైస్లోకి కానీ చాలా టేస్టీ ఉంటుందండి. ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇలా చేసుకోండి. మనం గ్యాస్ కట్టేసుకొని దించేసుకుంటే కొత్తిమీర వేసుకోండి. నాకు ఎడకైతే కొత్తిమీర లేదు కాబట్టి కొత్తిమీర వేయట్లేదండి. బాయ్ అండి. ఇంకా